పొలం బాటలో కేసీఆర్ రైతుల గురించి తప్ప రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ పై మంత్రులు ముప్పేట దాడి ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పొలం బాట తర్వాత పొలాలకు ప్రభుత్వం నీళ్లు వదులుతోందన్నారు హరీష్ రావు. కేసీఆర్ పర్యటనకు ముందు లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయంటూ ప్రశ్నించారు. కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని హరీష్ రావు ఆరోపించారు. పొలం బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడిండు. కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు, ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు. అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది. మీకు భయం పట్టుకున్నది. రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది. కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు, ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ వైఫల్యం, కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం, నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం. ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, మరి ఇలా గాయత్రి పంప్ హౌస్లోకి వెళ్ళి నీళ్లు ఎట్లా బయటకు వచ్చినాయి? మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు, సాగర్ ఎడమ కాలువలో నీళ్లు ఎట్లొచ్చినాయి? నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో.